ఈరోజు మనం ఐఎఫ్పి ప్యానల్కు మొబైల్ నుంచి హాట్స్పాట్ ఎలా ఇవ్వాలనో తెలుసుకుందాం. మొదటగా ప్యానల్ ఆన్ చేయాలి. ప్యానల్ ఆన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ తీసుకోవాలి. నెట్వర్క్లో వైర్లెస్ నెట్వర్క్ను టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనం ఏ మొబైల్ నుంచి అయితే హాట్స్పాట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మొబైల్ను పైనుంచి కిందికి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ అనేది ఉంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే హాట్స్పాట్ రెడ్మీ నోట్ 12 5G అనేది ఉంది. ఈ 12 5G అనే నెట్వర్క్ను ఆల్రెడీ అక్కడికి వచ్చిందా లేదనే చూసుకోవాలి. ఇక్కడ ఆన్లో ఉంది కాబట్టి వచ్చిన తర్వాత మనం ఆ రెడ్మీ నోట్ 12 5G యొక్క పాస్వర్డ్ తెలుసుకోవాలనుకుంటే సెటప్ పోర్టబుల్ హాట్స్పాట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అని ఉంటుంది. ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ పక్కలో కన్ను సింబల్ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే ఆ పాస్వర్డ్ కనిపిస్తుంది. ఈ ఇక్కడ కనిపించినటువంటి పాస్వర్డ్ను ఇక్కడ రెడ్మీ నోట్ 12 5Gని టచ్ చేసి అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేస్తే అక్కడ రెడ్మీ నోట్ 12 5G అనేది కనెక్టెడ్ అని వస్తుంది. సో ఈ విధంగా ఐఎఫ్పి ప్యానల్కు మొబైల్ నుంచి హాట్స్పాట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది నెట్ కనెక్షన్ వచ్చి ఉంది. ఇది మొబైల్ కనెక్ట్ అయ్యిందా లేదా, హాట్స్పాట్ ఈ ఐఎఫ్పి ప్యానల్కు వచ్చిందా లేదా అనేది లోపలికి వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా కాకుండా ఇక్కడనే మనకు రైట్ కార్నర్లో హాట్స్పాట్ యొక్క సింబల్ కనిపిస్తుంది. దీనిని బట్టి ఈ ఐఎఫ్పి ప్యానల్కు మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ అయ్యిందని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.